హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో చామంతి ఫ్లవర్స్ అనేవి చూపించబోతున్నాను, ఎలా రెడీ చేసుకోవాలో. చాలామంది అడుగుతున్నారండి, చామంతి ఫ్లవర్స్ అనేవి ఎలా చూపించారో లేజర్ కటింగ్ పెటల్స్తో అనేసి మెసేజ్ పెడుతున్నారు. దానికోసం నేను తెప్పించానండి ఇవి లేజర్ కటింగ్ పెటల్స్. చూస్తారు కదా, నార్మల్గా మనం క్లాత్తో కట్ చేసుకోవచ్చు, కాకపోతే అవి ఇలా థ్రెడ్స్ అనేవి వచ్చేస్తాయి వాష్ చేసిన తర్వాత. ఇలా సెంటర్లో కట్ చేసుకుంటాం కాబట్టి దారాలన్నీ విడిపోతుంటాయి వాష్ చేసినప్పుడు. ఇది ఇలా లేజర్ కటింగ్స్ తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక వీటితో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్లవర్ అనేది చూపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇవి నేను సేవ్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ చేయండి. ఆ నెంబర్కి పావు కేజీ ప్యాకెట్ 250 గ్రామ్స్ క్వాంటిటీ అనేది చూస్తున్నారు కదా, ఇన్ని వస్తాయి ఫ్లవర్స్ అనేవి. మనకి చాలా ఫ్లవర్స్ వస్తాయి ఒక దాంట్లో. ఇప్పుడు నేను చూపిస్తున్న ఒక్క దాంట్లో మన మినిమం ఒక 4 ఫ్లవర్స్ మార్కు చేసుకోవచ్చు. అంటే మనం ఫ్లవర్స్ అనేది ఎక్కువ కావాలనుకుంటే, ముద్దుగా ఎక్కువ కనిపించాలనుకుంటే 3 ఫ్లవర్స్ వస్తాయి, లేకపోతే 4 ఫ్లవర్స్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. పెటల్స్ అన్నిటిని ఇలా ఓపెన్ చేసేసుకున్నాక ఏదైనా చిన్న ఫ్లవర్ పెటల్ని ఒకటిని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో పెట్టుకోవాలి. అంటే మనకి ఫ్లవర్ అనేది మనం దీనికి అటాచ్ చేయాలి. దీన్ని థ్రెడ్తో ఒక నాట్ పెట్టేసుకున్నాక ఇలా చూపించే విధంగా ఈ పెటల్ని ఇలా సెంటర్లో ఫోల్డింగ్ చేసేసుకోవాలి. హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని నీడిల్తో ఇలాగ మనకి ఆ పెటల్కి ఇలా గుచ్చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలాగ రౌండ్గా ఫోల్డింగ్ చేయాలి. ఇలా చూపించే విధంగా మొత్తం చివరి వరకు కూడా సెంటర్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా అక్కడక్కడ నాట్ లాంటిది పెట్టుకుంటే మనకి అది ఊడిపోకుండా ఉంటుంది పెటల్ అనేది. తర్వాత వాష్ చేసినప్పుడు అలా ఏమన్నా పెటల్స్ అనేవి ఊడిపోకుండా ఉండడం కోసం ఇలాగ అక్కడక్కడ నాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కంప్లీట్గా ఒకటి కంప్లీట్ అయిపోయింది చూసారా. తర్వాత సెకండ్ పెటల్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని దీన్ని కూడా కంప్లీట్గా చుట్టేసుకుంటూ అక్కడక్కడ నాట్ లాంటిది పెట్టేసుకోవాలి. ఇలాగ మనకి ఫ్లవర్ అనేది ఒకదానికి 3 పెటల్స్ పెడతాయి. 3 కానీ 4 కానీ. మనకి ఎక్కువ కనిపించాలనుకుంటే బంతిలాగా చామంతిలాగా మనకి ఎక్కువ కనిపించాలనుకుంటే ముద్ద అనేది 4 పెటల్స్ అయినా పెట్టుకోవాలి. 4 to 5 పెట్టుకోవచ్చు. నేను 3 వరకు పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ 2 పెట్టాను, ఇంకొకటి పెడుతున్నాను. 3 పెట్టుకుంటే మనకి ఫ్లవర్ అనేది చామంతి ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఒకవేళ 4, 5 పెట్టుకుంటే బంతిలాగా కనిపిస్తుంది, కొంచెం ముద్దగా ఎక్కువ కనిపిస్తుంది మనకి ఫ్లవర్ అనేది. చూస్తున్నారు కదా, ఇలాగ రౌండ్గా మొత్తం కంప్లీట్ చేసుకొని నాట్స్ పెట్టేసుకుంటే మనకి ఒక ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాగ మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్నీ కూడా కంప్లీట్గా రెడీ చేసేసుకోవచ్చు. ఇది వాష్ చేసినప్పుడు అలాంటివి థ్రెడ్స్ అనేవి పోవడము, వాష్ చేసిన తర్వాత కలర్ చేంజ్ అవ్వడం అలాంటిది ఏమీ ఉండదండి. ఇవి లేజర్ కటింగ్స్ కాబట్టి మనకి వాళ్ళు వాష్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మనం ఫస్ట్ ఎలా ఉంటుందో వాష్ చేసిన తర్వాత కూడా సేమ్ అలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగ మనకి ఒక ఫ్లవర్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇలా మనం ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసేసుకున్నాం చూసారా. మనకి ఎన్ని కావాలో అన్నీ కూడా మనం ముందు రెడీ చేసేసుకోవాలి. అలాగే నేను గ్రీన్ కలర్ లేజర్ కటింగ్ పెటల్స్ తీసుకున్నాను, ఓవల్ షేప్వి. అలాగే వైట్ కలర్, ఈ 2 కలర్స్ యూస్ చేస్తున్నాను. అలాగే ఎల్లో ఈ ఫ్లవర్స్ అనేవి యూస్ చేస్తున్నాను. అలాగే కొన్ని బీడ్స్ సెంటర్లో వేయడానికి బీడ్స్ అనేవి యూస్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లో వైట్ కలర్ పెటల్స్ని తీసుకున్నాను. ఇవి మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను 7 to 8 పెటల్స్ వరకు ఇలా తీసుకుంటున్నాను. వైట్ పెటల్స్ తీసుకుంటున్నాను. తర్వాత గ్రీన్ కలర్ పెటల్స్ యూజ్ చేస్తున్నాను. సెంటర్లో ఒక బీడ్ పెట్టుకొని తర్వాత గ్రీన్ కలర్ పెటల్స్ 6 to 7. మనకి ఒకవేళ గ్రీన్ ఎక్కువ కనిపించాలనుకుంటే 10 వరకు అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక బీడ్ పెట్టుకొని చూపిస్తున్న విధంగా ఈ ఫ్లవర్ని ఈ కింద కాడ అనేది మనకి ఎక్కువ బయటికి అనుకుంటే ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇది వద్దనుకుంటే మనం డైరెక్ట్గా గుచ్చాలనుకుంటే అది రౌండ్ చేసినప్పుడు మనకి లావుగా వస్తుంది కదండి, అది నీడిల్కి మనకి పెట్టడానికి చాలా కష్టం అవుతుంది. అందుకే నేను అలాగే సెంటర్లో పెటల్ అనేది ఫోల్డింగ్ చేసుకొని గుచ్చితే మనకి నీడిల్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత సేమ్ మన 3 ఫ్లవర్స్ అయిపోయాక ఒక బీడ్, తర్వాత గ్రీన్ కలర్ పెటల్స్, తర్వాత వైట్. ఇలాగ మనకి గార్లెండ్ మొత్తం కూడా ఇలాగ కంప్లీట్ చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా మనకి ఎంత చామంతి ఫ్లవర్స్ లాగా ఎంత లుక్ అనేది చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఇది మనం టోటల్గా కూడా ఈ పెటల్స్ వైట్ గ్రీన్ లేకుండా ఓన్లీ కంప్లీట్గా కూడా ఈ చామంతి వాటితోనే మనం రెడీ చేసేసుకోవచ్చు. లేకపోతే ఇలాగ గ్రీన్ కలర్ పెటల్స్ కానీ వేరే కలర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, క్రియేటివిటీ. మనం గార్లాండ్ అనేది రెడీ చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ అనేది ఓన్లీ గార్లాండ్కే కాకుండా గజమాలకు వాటికి కూడా మనం పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి ఈ ఫ్లవర్ అనేది ముద్ద అనేది మనకి ఎక్కువ పెటల్స్ పెట్టుకుంటే ముద్దగా వస్తుంది, దానివల్ల మనకి లావుగా కనిపిస్తుంది. అది గజమాలకి డోర్స్కి వేయడానికి కూడా చాలా బాగుంటుంది, తోరణంలాగా మనం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. లుక్ వైజ్ కూడా సేమ్ చామంతి లాగా ఉంటుందండి. నేను రెడీ చేసి వేసాక చాలా బాగుంది లుక్ వైజ్ కూడా. మీరు కూడా రెడీ చేస్తారని అనుకుంటున్నాను. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా మనం గార్లాండ్ రెడీ చేసేసుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఎల్లో గ్రీన్ వైట్ కాంబినేషన్లో. ఒకవేళ రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఏదైనా మనం కాంబినేషన్ బట్టి మనం రెడీ చేసేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఈ పెటల్స్ కావాలనుకుంటే 250 గ్రామ్స్ 1 ప్యాకెట్ నేను స్టార్టింగ్లో చూపించాను చూసారా, అంత ప్యాకెట్ వస్తుంది. ఒకవేళ మీకు అవి ఎక్కువ అనుకుంటే, మీకు అన్ని పెటల్స్ నాకు వేస్ట్ అన్నీ సరిపోవు అని చాలామంది అంటున్నారంటే పావు కేజీకి ఎక్కువ అయిపోతున్నాయి అనుకుంటే మీకు 2 యాడ్ చేస్తాను. అంటే ఒక 125 గ్రామ్స్ ఈ పెటల్స్, తర్వాత ఇంకేదైనా 125 గ్రామ్స్ పెటల్స్ మాత్రమే యాడ్ చేసిస్తాను. లేకపోతే ఓవల్ షేప్ కానీ డబుల్ షేప్ కానీ ఏవైనా సరే 125 గ్రామ్స్ యాడ్ చేస్తాను. అలా కాకుండా 3-4 కలర్స్ మాత్రం ఇవ్వడం జరగదండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు అవి ఎక్కువ అవుతాయి అని చెప్పి. మీకు అలా 2 కలర్స్ యాడ్ చేసిస్తాను. ఏదైనా సరే 1 ఇది కావాలనుకుంటే 125 గ్రామ్స్ ఇవి, 125 గ్రామ్స్ వేరే ఏదైనా సరే అలా యాడ్ చేస్తాను. లేకపోతే సింగిల్ ప్యాకెట్ 250 గ్రామ్స్ తీసుకోవచ్చు. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేస్తే నేను మెసేజ్ చేస్తానండి. చూస్తున్నారు కదా ఎంత లుక్ వైజ్ చాలా బాగుందో. ఈ మనం శ్రావణ మాసంలో ఇలాంటివి న్యాచురల్గా మనకి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, నేను రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ అనేవి యాడ్ చేశాను. ఈ రోజెస్ అనేవి మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మీకు చూపించానండి ఎలా రెడీ చేసుకోవాలో. రౌండ్ పెటల్గా కట్ చేసుకొని రెడీ చేసుకోవడం అనేది అలా నేను రెడీ చేసి దీనికి అటాచ్ చేశాను. ఇవేమో ఓన్లీ మీకు ఫ్లవర్ రెడీ చేయడానికి ఎలా ఉంటుందో చూపించడానికి చేశాను. ఇది ఫస్ట్ నేను స్టార్టింగ్లో రెడీ చేసింది. ఈ రోజెస్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, మీకు ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న మాలని మనం గజమాలగా కూడా యూజ్ చేసుకోవచ్చండి, తోరణంలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇది థిక్గా కనిపిస్తుంది చూసారా, ఫ్లవర్ అనేది మనకి ముద్దగా కనిపిస్తుంది, పెటల్స్ అనేవి ఎక్కువ పడడం లావుగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఇది డోర్కి తోరణంలాగా యూజ్ చేసుకోవచ్చు, గజమాలలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం చామంతి ఫ్లవర్స్ ఓన్లీ పెట్టుకొని అలాగా చిన్నగా చేసుకుంటే గార్లాండ్ లాగా దండలాగా యూజ్ చేసుకోవచ్చు, ఫొటోస్కి కానీ అమ్మవార్లకు వేయడానికి కానీ. ఎందుకంటే ఇది క్లాత్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. చూస్తున్నారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.